నేను డిస్ట్రిక్ట్ స్టాఫ్ రిపోర్టర్ని మహమ్మద్ చాంద్ భాషని. ఇది వార్డ్ నెంబర్ 18. ఇది జహీరాబాదు. ఇక్కడ రోడ్లే లేవు, డ్రైనేజీలు లేవు, ఇక్కడ చెత్త ఉంటుంది. దోమల మంది కొట్టేటోళ్ళు లేరు ఇక్కడ. ఎవరు ఊడ్చే వాళ్ళు కూడా లేరు ఇక్కడ. ఎవరైనా మీడియా వాళ్ళు వస్తే బెదిరిస్తున్నారు ఇక్కడ. మీడియా వాళ్ళకు ఏ వీడియోలు తీసుకోవద్దు ఇక్కడ, లేకపోతే పోలీస్ కేసు చేస్తాము అని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు భయపడిస్తున్నారు ఇక్కడ. అందుకే ఇక్కడ భయపడి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కౌన్సిలర్ తోటి భయపడి ఎవరు ఇక్కడ స్టేట్మెంట్ ఇస్తలేరు. అవును, అంత భయం పుట్టిస్తున్నారు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. చూడండి, ఇవి రోడ్లేనా? ఇవి ఇంత గలీజ్ ఉంది. దీని మీద చర్యలు తీసుకొని మీ ఇక్కడ రోడ్డు ఆల్రెడీ శాంక్షన్ అయింది కదా. ఈ జహీరాబాద్ టౌన్కు 47 కోట్ల రూపాయలు శాంక్షన్ అయ్యాయి. ఈ జహీరాబాద్ టౌన్కు कितने? जहराबाद टाउन को 40 पे 7 करोड़ रुपए सेंक्शन हुए हैं. अभी तक भी ये ड्रेनेज का काम नहीं कर रहे हैं और रोड़ा नहीं डाल रहे हैं और आवाम पब्लिक काफ़ी तकलीफ़ों का सामना करना पड़ रहा है. और जल्द से जल्द यहाँ पे काम होना चाहिए. सीएम रेवंत रेड्डी साहब दिलचस्पी नहीं ले रहे हैं यहाँ पे. क्यों बोलते हो? ये ड्रेनेज नहीं रहने की वजह से काफ़ी लोग परेशान हो रहे हैं. सीएम रेवंत रेड्डी భయపడిస్తున్నా మీరు? నేను క్యాంటర్ తోటి మాట్లాడుతున్నాను కదా. रहने दो, ये मैं नंबर पूछा, कैंडिडेट का नंबर भी गलत दे रहे. क्या नंबर 18 में कांग्रेस पार्टी काउंसिलर का एरिया है. ఇది వార్డ్ నెంబర్ 18 జహీరాబాదు. కాంగ్రెస్ పార్టీ కౌన్సిలరు ఏం చేస్తున్నారు? 47 కోట్ల రూపాయల శాంక్షన్ అయినాయి. ఏం చేస్తున్నారు చూడండి. ఇంత గలీజు ఈ జహీరాబాదు వార్డ్ నెంబర్ 18 కాంగ్రెస్ పార్టీ కౌన్సిలరు ఏం చేస్తున్నారు చూడండి. ఎంత ఇది రోడా? ఇది రోడే అంటారా? చూడండి, ఇంత మహా ఘోరంగా ఉంది. ఈ రోడ్ అంటారా దీన్ని? చూడండి ఎంత గలీజ్ ఉంది. इतने गलीज रोड़ा है. 40 पे 7 करोड़ रुपए सेंक्शन हुए. एक रोड़ा है, देखो ये जहीराबाद में. ये गंदे रोड़ा है. ये रूढ़ी बोलते हैं. क्या कर रहे हैं म्यूनसिपल कमिश्नर साहब? क्या कर रहे हैं हमारे चेयरमैन इनू साहब, चीफ मिनिस्टर रेवंत रेड्डी साहब? देखिए ये हालत है. వార్డ్ నెంబర్ 18 ఇగో మోరీలన్నీ నిండిపోయినాయి. కౌన్సిలర్ గారు ఏం పట్టించుకోవట్లేరు. ये मूसा नगर वार्ड नंबर 18 में मोरियम पूरे भर गए, कोई साफ करने वाले नहीं है. ये काउंसलर मैडम दिलचस्पी नहीं ले रहे कांग्रेस पार्टी के. दुनिया भर का अमाउंट सेंक्शन हुआ तो भी दिलचस्पी नहीं ले रहे. ये जहीराबाद संगारेड्डी डिस्ट्रिक्ट में आता है. वार्ड नंबर 18 मूसा नगर में ये देखो पूरे मोरियम भर गए, कोई दिलचस्पी नहीं ले रहे. यहाँ पे जहीराबाद के अंदर पूरे वाटर में ऐसी हो रहा है. ఈ జహీరాబాద్ లోపల మోరీలు నిండిపోయినా కానీ ఎవరు సాగు చేసేటోళ్ళు నై కూడా లేడా. మరి మున్సిపల్ కమిషనర్ ఏం చేస్తున్నారు? మున్సిపాలిటీ యూనిస్ చైర్మన్ గారు ఏం చేస్తున్నారు? దీనికి ఆన్సర్ ఇవ్వాలి. సంగారెడ్డి డిస్టిక్లో వస్తుంది ముసానగర్ వార్డ్ నెంబర్ 18. మోరీలు నిండిపోయినా కానీ సాగు చేసే నాయకుడే ఎవరు లేరు. మున్సిపల్ కమిషనర్ గారు పట్టించుకుంటలేరు. మన మున్సిపల్ చైర్మన్ ఇన్నిస్ గారు పట్టించుకుంటలేరు. డిప్యూటీ చైర్మన్ మేడం పట్టించుకుంటలేరు. మోరీలు నిండిపోయి రోడ్డు మీద పారుతున్నాయి. అసలు ఏ గలీలలో కూడా రోడ్లు సరిగ్గా లేవు, డ్రైనేజీలు సరిగ్గా లేవు. ఈ జహీరాబాద్ మొత్తం చెండాలంగా ఉంది. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారు ఇక్కడికి రండి జహీరాబాద్కు. ప్రతి వార్డులలో ఇట్లనే గలీజులు ఉన్నాయి. మోరీలు ఎవరు సాఫ్ చేయరు. ఇక్కడ ఊడ్చేందుకు కూడా ఎవరు రారు. ఇక్కడ మహా చెత్తగా ఉంటుంది. మాట్లాడితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్స్లు అడ్డం మాట్లాడుతున్నారు, వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, బెదిరిస్తున్నారు. ఇక్కడ ఇది పద్ధతి కాదు. పద్ధతి మానుకోవాలని చెప్తున్నాం. ఇక్కడ ఎన్ని గలీజ్ కళ్ళు కనిపిస్తలేవా జిహెచ్ఎంసీ వాళ్ళకు? అసలు ఏం చేస్తున్నారు మున్సిపాలిటీ వాళ్ళు? జీతాలు తీసుకుంటున్నారా? ప్రతి నెల జీతాలు తీసుకుంటారు కదా, ప్రజలు కదా జీతాలు ఇచ్చేది. మరి ఈ డ్రైనేజీలు నిండిపోయినాయి, ఈ మోరీలని పారిపోతున్నాయి గలీజ్ నీళ్ళు. ఎందుకు సాఫ్ చేస్తలేరు? అందుకే క్యాండిడేట్ తోటి ఒక స్టేట్మెంట్ ఇవ్వమంటే ప్రతి ఒక్కరు ఇచ్చే అవసరం లేదని ఈసారి వెళ్ళిపోమని చెప్తున్నారు. టైం లేదని చెప్తున్నారు. మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే
మేము ఇప్పుడు మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే చెప్పారు. అవును, దొబ్బేశారు కూడా నన్ను. నేను ఒక క్యాండిడేట్ తోటి మాట్లాడుతున్నాను. నేనేం తప్పు మాట్లాడలే. నేను తప్పు మాట్లాడితే దానికి శిక్ష అనుభవిస్తాను. నేను తప్పు ఒకళ్ళకు మంచి పేరు తేవాలని మా మీడియా ఉద్దేశం ఉంటుంది. చెడ్డ పేరు తేవాలని మాకు లేదు. కొంత మీడియా మిత్రులు అమ్ముడు పోయిన బానిసలు ఉంటారు, కానీ నేను ఎవరికి బానిసను కాదు, ఒక దేవునికి బానిస అవుతాయి. ఉన్నది వాస్తవానికి తెలియజేస్తాను నేను. అందుకే క్యాండిడేట్ తోటి ఒక స్టేట్మెంట్ ఇవ్వమంటే ప్రతి ఒక్కరు ఇచ్చే అవసరం లేదని ఈసారి వెళ్ళిపోమని చెప్తున్నారు, టైం లేదని చెప్తున్నారు. మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే చెప్పారు. అవును, దొబ్బేశారు కూడా నన్ను. నేను ఒక క్యాండిడేట్ తోటి మాట్లాడుతున్నాను. నేనేం తప్పు మాట్లాడలే. నేను తప్పు మాట్లాడితే దానికి శిక్ష అనుభవిస్తాను. నేను తప్పు ఒకళ్ళకు మంచి పేరు తేవాలని మా మీడియా ఉద్దేశం ఉంటుంది. చెడ్డ పేరు తేవాలని మాకు లేదు. కొంత మీడియా మిత్రులు అమ్ముడు పోయిన బానిసలు ఉంటారు, కానీ నేను ఎవరికి బానిసను కాదు, ఒక దేవునికి బానిస అవుతాయి. ఉన్నది వాస్తవానికి తెలియజేస్తాను నేను. ఈ వాటిలో సాన్ రోజు నుంచి గమనిస్తున్నాను మేడం. నేను ఇక్కడ రోడ్లు లేవు, సాన్ రోజు నుంచి చూస్తున్నాను. ఇక్కడ అసలు జైరాబాద్ అని ఎవరు పట్టించుకుంటలేరు. అంటే ఇంతకు ముందు నేను అబద్ధాలు చెప్తున్నాను, కావాలంటే గల్లీ గల్లీ నేను చూపిస్తాను. అవునండి, నేను కూడా చూస్తున్నాను మీరు చెప్పేది. నేను నుంచి సరిగ్గా లేవు, నేను కూడా వాటర్కి ఇబ్బంది జరుగుతుంది. వాటర్ అన్ని ఇబ్బందులు చూస్తున్నాను. ఇంతకు ముందు పంచాయతీలో ఉండే, ఇప్పుడు మున్సిపాలిటీకి వచ్చింది కదా. చూస్తున్నారు, చెప్తారు కానీ మాట ఇస్తారు కానీ మాట తప్పుతారు. లేదండి, గెలిచినాక ఎవరు పనులు చేస్తలేరు. మేము ఒకవేళ కరెక్ట్ మాట్లాడితే మీడియా వాళ్ళ మీద అక్రమ కేసులు పెడుతున్నారు, గుండాయిజం చేస్తున్నారు. అంటే నా దగ్గర అన్ని ప్రూఫ్ తోటి మాట్లాడుతాను మేడం, ఆధారాలతోటి మాట్లాడుతున్నాను. అంటే పొలం పార్టీ వాళ్ళే. అదే అర్థమైంది. కాకపోతే ఇప్పుడు ఇన్ని రోజులు అట్లా లేదు, పంచాయతీలో ఉంది, ఇప్పుడు మనకి మున్సిపాలిటీలో వచ్చింది, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. సో మేము వాళ్ళతో మాట్లాడి ఫండ్స్ తీయగలుగుతాం. ఒక కారణం ఉంది కదా మేడం, ఎందుకు లేరు 10 సంవత్సరాల నుంచి? అంటే మనం కరెక్ట్ పనులు చేస్తే 100%గా ప్రజలు మనకే ఎరుకుంటారు. పని చేయలేకపోతేనే ప్రజలు దానికి సమాధానం బుద్ధి చెప్తారు. మనం ఒకవేళ మాట ఇస్తే మాట నిలబెట్టుకోవాలి మేడం. ఒకవేళ ఒక మీడియా మిత్రుడు అడిగితే, మీడియా మిత్రుల మీద రౌడీజంగా చేస్తున్నారు కదా మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, మీడియా వాళ్ళ మీద అక్రమ కేసులు పెడుతున్నారు కదా. నేను సంగారెడ్డి జిల్లా స్టాఫ్ రిపోర్ట్